హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లంతో హెల్దీగా కోవా బొబ్బట్లు. సాఫ్ట్గా కమ్మనైన రుచితో ఉండే ఈ కోవా బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్తో అయితే ఈ వీడియోని చేయడం జరిగిందండి. ఎలాంటి పప్పులు వాడకుండా పచ్చి పాలకోవాతో ఎంతో రుచిగా చేసుకునే ఈ కోవా బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పావు కేజీ మైదా పిండి, పావు కేజీ గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక 60 ml ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని స్టిక్కీగా ఉండేలాగా మ్యాష్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్నాక దీనిపైన ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని పిండిని బాగా మసాజ్ చేసినట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టడానికి టైం లేని వాళ్ళు బొబ్బట్లు సాఫ్ట్గా రావడం కోసం పిండి కలిపేటప్పుడు చిటికెడు వంట సోడా వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కోవా పూర్ణంని తయారు చేసుకోవాలి. ముందుగా ఒక పావు కేజీ కోవాని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుంటూ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కోవాని తీసుకున్నానండి. ప్యూర్ ఆర్గానిక్ మిల్క్తో చేసిన పచ్చి కోవా, చక్కెర లేకుండా ఉంటుంది. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న మెదుపుకున్న పచ్చికోవాని వేసుకోవాలి. దీంతోపాటు 1 కప్పు బెల్లం తరుగు. మన షుగర్కి తగ్గట్టుగా మనం ఎక్కువ షుగర్ తీసుకుంటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ కాదు, అట్లా అని తక్కువ కాదు, కరెక్ట్గా ఉంటుంది మనకి స్వీట్నెస్. బెల్లం కరిగే కొద్దీ ఇలా బాగా మెల్ట్ అయిపోతుంది. ఏం భయపడాల్సిన పని లేదు. దీంట్లో వాటర్ కానీ ఏం యాడ్ చేయలేదు. ఈ కోవా అండ్ బెల్లం మెల్ట్ అయ్యి ఇలా వచ్చిందనమాట. ఇది కొంచెం బాగా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే గీ పైకి తేలాక మనం మంచిగా స్టవ్ ఆన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఈ లూజ్ కన్సిస్టెన్సీ కొంచెం చల్లబడే కొద్దీ మనకి గట్టి పడుతుంది అనమాట. ఈ కోవా అనేది దగ్గరగా అయిపోయి బాగా ముద్దలాగా తయారవుతుంది. కొంచెం చల్లబడాలి. కాకపోతే ఒక 1/2 స్పూన్ ఏలకల పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గీ అయితే కంపల్సరిగా ఇలా పైకి తేలాలి. ఇలా వచ్చాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఈ కోవా చల్లారే కొద్దీ బాగా గట్టిగా అయింది. చూస్తున్నారు కదండి. ఈ విధంగా తయారయ్యాక మనం చేతికి నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజుల్లో పూర్ణంని తీసుకొని ముద్దలుగా చేసుకొని ఒక పక్కన ఉంచుకుందాం. ఈ కోవాలో బెల్లంకి బదులుగా చక్కెరని వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఒక పూరీ పీటని తీసుకొని దీనిపైన కొద్దిగా మైదా పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో రావడానికి ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం పూరీలా ప్రెస్ చేసుకొని అందులో కోవా పూర్ణంని పెట్టుకొని బయటికి రాకుండా క్లోజ్ చేసుకొని బొబ్బట్లుగా ఒత్తుకోవాలి. ఇందులో మైదాకి బదులు గోధుమ పిండి వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరీ బలం ప్రయోగించకుండా మనకు కావాల్సిన సైజుల్లో బొబ్బట్లను లైట్గా ప్రెస్ చేసుకుంటూ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దోశ పెనంని ప్రీహీట్ చేసి ఉంచుకోవాలి. ఇవి మెత్తగా రావాలంటే హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బొబ్బట్లను వెంటనే తిప్పేయకుండా ఇలా కొంచెం పొంగాక ఒక 2 నిమిషాలు ఉంటే ఇలా బొబ్బట్టు అంతా ఫుల్గా పొంగుతుందండి. అలా పొంగాక మాత్రమే దానిపైన నెయ్యి అప్లై చేసుకొని ఆపోజిట్ సైడ్కి తిప్పుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం గట్టిగా అప్పడంలా వస్తాయని గుర్తుంచుకోవాలి. ఇవి నెయ్యి వేసి కాల్చాం కాబట్టి నెయ్యి చల్లగా అవ్వకముందే వేడిగా తింటే భలేగా ఉంటాయండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వాడి కూడా కాల్చుకోవచ్చు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? కోవా బొబ్బట్లు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని హిట్ చేయడం వల్ల ముందుగా నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.